సెంట్రల్ కేబినెట్ భేటీ అయ్యి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు చేయనున్నట్లు కేబినెట్ తెలిపింది. దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నట్లు కేబినెట్ వెల్లడించింది. 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో 12 కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లు, కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్, రాజస్థాన్లో జోధ్పూర్, పాలి, ఉత్తరాఖండ్లోని కుర్పియా, పంజాబ్లోని రాజ్పురా, పాటియాలా, మహారాష్ట్రలోని ధిగి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్రాజ్, బీహార్లోని గయలో ఈ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. ఈ ప్రణాళికలతో 10 లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఈ కారిడార్లు దాదాపు 1.52 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తాయని కేబినెట్ తెలిపింది. కడప జిల్లా కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి జరగనుంది. దీనికోసం 2,137 కోట్లు వెచ్చించనుంది కేంద్రం. ఈ హబ్తో 54,000 మందికి ఉపాధి లభిస్తుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు జరగనుంది. ఇందుకోసం 2,786 కోట్లు కేంద్రం వెచ్చించనుంది. దీంతో 45,000 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయి. వీటితో రాయలసీమకు లబ్ధి జరగనుంది. అలాగే ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. పోలవరానికి 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.